వసంతమికపై రానని అన్న కోయిల రాగం ఆపేనా, చీకటి ముసుగును తీయను అన్న వేకువ వెనుకకు తిరిగే నాకెవరు నా వారు అంటే ఇదిగో ఇటు చూడు అంటూ ఊపిరిలో ఇదే గాలి బదులీగా మనసారా తలిచి చూడు, నోరారా పిలిచి చూడు, నీ వాకిలి ముంగిట నేనున్నానని శ్రీలక్ష్మి బదులిస్తుంది, లక్ష్మీదేవి తలుపు తట్టింది. సాధారణంగా ఎక్కడైనా షూటింగ్ చేస్తే ఎపిసోడ్కి తగ్గుతారు, మీరు ఎపిసోడ్కి పెరుగుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికి, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. డాబర్ వాటికా అండ్ రిచ్ కోకోనట్ హెయిర్ ఆయిల్ ప్రెజెంట్స్ లక్ష్మీదేవి తలుపు తట్టింది, అంతా శుభమే. మీ అందరి సమక్షంలో మీ అందరి సహకారంతో ఇక్కడికి వచ్చే ప్రతి కుటుంబంలో ఓ చిన్న చిరునవ్వు తీసుకురావడానికి, వాళ్ళకున్న కష్టాలు కొన్నైనా తీరడానికి మనమంతా కలిసి చేస్తున్న ప్రయత్నంలో మీరందరూ ఇలా ముందుకు రావడం మా అందరికీ చాలా ఆనందం. అండ్ అలాగే టీవీ చూస్తున్న ప్రేక్షకులు కూడా చాలామంది ఫోన్ కాల్స్ ద్వారా వాళ్ళ సపోర్ట్ అందిస్తున్నారు. సో వాళ్ళందరికీ, మీకు, ప్రతి ఒక్కళ్ళకి సో ఈ రోజుతో నాకు తేలిపోయింది, కొవ్వూరు ప్రేక్షకులందరూ చాలా మంచోళ్ళు. అబ్బాయిలు, అమ్మాయిలు, ఆంటీలు, అంకుళ్ళు, పిల్లకాయలు, ప్రతి ఒక్కళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. మీ అందరితో నేను మళ్ళీ మాట్లాడతా, బట్ అంతకంటే ముఖ్యంగా ఇంపార్టెంట్, ఈరోజు ఇక్కడికి రాబోతున్న ఆ కుటుంబం గురించి నేను మాట్లాడాలి. పశ్చిమ గోదావరి జిల్లాకి చెందిన నడిపల్లి కోట ప్రశాంత్ బాబు అనే వ్యక్తి తనకి నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకుని ఒక అద్భుతమైన జీవితాన్ని గడుపుతున్నారు. పెళ్ళైన 3 నెలలకే దురదృష్టవశాత్తు ఆయనకి యాక్సిడెంట్ అవ్వడం జరిగింది. ఆయన కాలు విరిగిపోవడంతో డాక్టర్లు రాడ్ వేసి ఆ కాలుని బాగు చేసే ప్రయత్నం చేశారు. బట్ ఎప్పుడైనా డాక్టర్లు ఇలాంటి ఫ్రాక్చర్కి కానీ విరిగిపోయిన బోన్స్కి రాడ్ పెట్టినప్పుడు దానికి టైం లిమిట్ ఇస్తారు. ఈ టైం లోపులోనే ఆ రాడ్ కాలు లోపల కానీ చేయి లోపల కానీ ఉండొచ్చు, దాని తర్వాత దాన్ని తీసేయాలి. లేకపోతే అది పాడయి ఇన్ఫెక్షన్ అయ్యి లేదా అది బోన్ కతుక్కుపోయి మళ్ళీ ఆపరేషన్ చేసి తీస్తే తప్ప అది బయటికి రాదు. అది ఎక్కువ రోజులు ఉందంటే నిజంగా కాలుకో చేయకో నిజంగానే ప్రమాదం జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతం ప్రశాంత్ బాబు పరిస్థితి అదే. రాడ్ పెట్టిన ఇంకా 3 సంవత్సరాలు అయిపోయింది ఆ రాడ్ పెట్టి. మెల్లమెల్లగా ఇప్పుడు ఆ కాలు డీలా పడిపోవడం జరుగుతోంది, ఆ కాలు పట్టు కోల్పోతోంది. సో తను పని చేయలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయాడు. అతి త్వరలో ఆ రాడ్ బయటికి తీయాలి. రాడ్ బయటికి తీస్తే తన కాలు మళ్ళీ మామూలుగా ఉంటుంది, మళ్ళీ నడవగలుగుతాడు, పని చేసుకోగలుగుతాడు. సో ఇప్పుడు ఆ ఆపరేషన్కి అయ్యే ఖర్చు తన దగ్గర లేక, ఆ డబ్బు తన దగ్గర లేక ఆపరేషన్ని వాయిదా వేసుకుంటూ వస్తున్నాడు. సో తను ఈ షోకి వచ్చారు. అండ్ ఆయన ఇక్కడికి పిలిచే ముందు వాళ్ళ గురించి ఏవి ప్లీజ్. ఒకే ఊరికి చెందిన ప్రశాంత్ బాబు, గంగా ఒకరినొకరు ప్రేమించుకుని పెళ్లి చేసుకోవాలి అనుకున్నారు. వారి పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడంతో ఊరు వదిలి వెళ్లిపోయి పెళ్లి చేసుకుని ఒకటయ్యారు. తల్లిని తండ్రిని కాదని ప్రేమే కోరిన చిలుకకు గూడుగా నే ఉన్నా. తమ కుటుంబాలకు దూరంగా ఉంటూ కాపురం పెట్టి కొత్త జీవితాన్ని ప్రారంభించిన ప్రశాంత్ బాబు కార్ డ్రైవర్గా ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. పెళ్లయ్యి జీవితం ఆనందంగా సాగిపోతున్న సమయంలో జరిగిన అనుకోని విపత్తు వాళ్ళిద్దరి జీవితాలను తారుమారు చేసేసింది. ప్రశాంత్ బాబు అనుకోకుండా యాక్సిడెంట్కు గురవ్వడంతో ఎడమకాలు పూర్తిగా విరిగిపోయింది. అటువంటి ఘోరమైన స్థితిలో ఉద్యోగమిచ్చి అండగా నిలబడిన యజమాని ప్రశాంత్ బాబుకు వైద్యం చేయించాడు. డాక్టర్లు పూర్తిగా విరిగిపోయిన కాల్లో రాడ్లు వేసి 2 ఏళ్ల తర్వాత మళ్లీ ఆ రాడ్లు తీయించకపోతే ప్రమాదమని హెచ్చరించారు. 4 నెలలకు కాస్త కోలుకున్న ప్రశాంత్ బాబు తిరిగి భార్యతో పాటు సొంత ఊరికి వచ్చేశాడు. ఆరోగ్యం సహకరించకపోయినా అడపాదడపా డ్రైవర్గా వెళ్లి వస్తుండేవాడు. పెద్దల్ని కాదని చేసుకున్న ప్రేమ వివాహం కారణంగా ఇరుపక్షాల కుటుంబాలు వాళ్లకు అండగా నిలబడలేదు. కాలగమనంలో ప్రశాంత్ బాబు దంపతులకు 3 పిల్లలు పుట్టారు. కుటుంబ పోషణ భారమైపోయేసరికి గంగ కూలి పనికి వెళ్లి కుటుంబాన్ని పోషించాల్సిన పరిస్థితి ఎదురైంది.
పూర్తిగా కోలుకోని ప్రశాంత్ బాబుకు ఫిజియోథెరపీ చేయిస్తే కొంత కుదుటపడతాడు అని డాక్టర్లు చెప్పేసరికి అతని ఆర్థిక పరిస్థితి అర్థం చేసుకున్న డ్రైవర్స్ యూనియన్ సభ్యులు ముందుకొచ్చి ఫిజియోథెరపీ చేయించారు. భార్య కష్టంతో కుటుంబం గడవని స్థితిలో ప్రశాంత్ బాబు ఫైనాన్స్లో ఆటో కొనుక్కొని నడపడం మొదలుపెట్టాడు. కొన్నాళ్లకే మళ్లీ ఆరోగ్యం సహకరించక ఆటో ఫైనాన్స్ కట్టలేని పరిస్థితి ఎదురయ్యేసరికి ఫైనాన్స్ వాళ్లు ఆటో జప్తు చేసి తీసుకుని వెళ్లిపోయారు. డాక్టర్లు కాలిలో వేసిన రాడ్లు ఏళ్లు గడుస్తున్నా అలాగే ఉండిపోవడం వల్ల రోజురోజుకు కాలు కుళ్ళిపోవడం మొదలైంది. ఈ రాడ్లు తీయింతే ఇన్ఫెక్షన్ ఈ పుండు తగ్గిపోద్ది అన్నారు సార్. ఈ రాడ్లు తీయించి పెడితే ఏదో చేసుకుని నా బతికేదో నేను బతికెళ్తాను సార్. ఆర్థిక స్థితిగతులు సహకరించక కుటుంబాన్ని పోషించుకోలేక పాడైపోతున్న కాలికి వైద్యం చేయించుకోలేక దిక్కుతోచని స్థితిలో బ్రతుకుతున్నాడు ప్రశాంత్ బాబు. తన భార్య పిల్లలతో సహా ఇక్కడికి విచ్చేశారు ప్రశాంత్ బాబు. సో వారిని వేదిక మీదకి ఆహ్వానిద్దాం. నాకేమీ కావు అంటూ నీ కష్టం నీది అంటూ వెన్నెల నీ గడపను కాదని కాస్తుందా, ఇంతే నా రాత అంటూ శోకం నా చుట్టమంటూ ప్రతి నిమిషం శూన్యం వైపే చూస్తావా, ఎన్నాళ్ళీ కష్టమంటూ అడిగే నీ ప్రశ్న ముందు చిరునవ్వుతో లక్ష్మీదేవి నిలుచోదా. నా పేరు ప్రశాంత్ బాబు అండి. మాది నడిపిల్లికోట గ్రామం అండి. మేము లవ్ మ్యారేజ్ చేసుకున్నామండి. లవ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత 3 నెలలు బాగానే ఉన్నదండి. 3 నెలలకి హైదరాబాద్లో యాక్సిడెంట్ అవుతుందోటే మొత్తం ఈ ఎడంకాలు పైనుంచి కిందకి ఫుల్గా ఫ్రాక్చర్ అయిందండి. దేవుడి వల్ల మా సార్ మొత్తం అంతా ఆయన పెట్టుకుని 2 నెలలు సుమారు హాస్పిటల్లో ఆయన ట్రీట్మెంట్ చేయించిన తర్వాత మళ్ళీ ఇక్కడికి పంపించేశారండి. ఇక్కడికి పంపించేసిన తర్వాత కూడా 1 సంవత్సరం పాటు అది తగ్గడానికి 1 సంవత్సరంన్నర పట్టిందండి. ఆ సంవత్సరంన్నరలో కూడా నాకు తణుకులో చేసిన డ్రైవర్లు వీళ్ళందరూ కూడా చాలా వరకు డ్రైవర్స్ ఇంజనీర్స్ ఫిజియోథెరపీకి వాటికి చేయించేవారండి. ఫిజియోథెరపీ చేయించినా కానీ అది తగ్గపోతుందోటి మళ్ళీ ఆపరేషన్ చేయాలని కూడా అన్నారండి. ఆపరేషన్ చేయాలని చెప్పి 1,00,000 రూపాయల దాకా అవుతాయి అని అన్నారండి ముందు చేసిన డాక్టర్. ఇక్కడ సొంతూరు వచ్చేసిన తర్వాత 3 నెలల దాకా మా సారే మందులకి వాటికి ఇచ్చారండి. తర్వాత తెలిసిన వాళ్ళు ఎవరన్నా కేకైతే అడిపేటప్పుడు ఆప్టింగ్కి వెళ్ళగలిగేవాడిని. ఇప్పుడు ఎంత త్వరగా అయితే అంత త్వరగా ఆపరేషన్ చెయ్యాలి ఆయనకి. ఎందుకంటే ఆ రాడ్ ఏదైతే కాల్లో పెట్టారో దానివల్ల కాలంతా ఇప్పుడు పుండవడం జరుగుతోంది. సో అతి త్వరలో ఆపరేషన్ జరగాలి. సో మా లక్ష్మీదేవి తలుపు తట్టింది కార్యక్రమం ద్వారా అండ్ అలాగే మా ఈ కొవ్వూరు ప్రేక్షకులందరి సమక్షంలో వీరందరి సహకారంతో అతి త్వరలో ఆపరేషన్ అయ్యేలాగా మనందరం ప్రయత్నిద్దామమ్మా. తప్పకుండా. సో ఆయనకి ఆపరేషన్ జరగడం కోసం అయ్యే ఖర్చు దాదాపుగా 60-70 వేలు దాకా దాటుతుంది కదమ్మా. 60-70 వేలు దాకా అవుతుంది. సో దాని గురించి మనందరం కలిసి ప్రయత్నిద్దాం. ఆయన మళ్ళీ నడిచేలా చేయాలి అంటే మీ అందరి సహకారం కావాలి. సో అందరు రెడీయా? ఓకే, లెట్స్ డూ ఇట్. కమ్ ఆన్. ప్రశాంత్ బాబు గారి కోసం మొదటి ప్రయత్నం, ఆపరేషన్ కోసం మొదటి ప్రయత్నం చేయడానికి ఎవరు ముందుకు వస్తున్నారు? ఓకే, సో ఇప్పుడు మీ ఇద్దరు చేసే ఈ ప్రయత్నంలో ఆ రాడ్ మీద కనీసం ఒక్కొక్క టోపీ ఉండాలి కంపల్సరీ. మీకు 100 సెకండ్స్ టైం ఉంటుంది.
అండ్ వీటిలోంచి మీకు ఆల్మోస్ట్ 15 టోపీలు ఇక్కడ ఉన్నాయి. మీరు చేసే ట్రైలో ఈచ్ రాడ్ మీద ఒక్కొక్క టోపీ ఉంటే చాలు. రెడీయా? సో ముందు ఇద్దరులో ఎవరు ఆడతారు? మీరు ఆడతారా? సో మీరు ఈ 2 రాడ్ల మీద టోపీ వేయడానికి ట్రై చేయండి మొత్తం ఉన్న 15 టోపీలతో. మీరు కాకపోతే అప్పుడు ఆవిడ ఆడతారు. సరేనా? రెడీ? 3, 2, 1, go! ఓకే, బాగుందమ్మా. నువ్వు పాపం ఎవరికి టోపీ వేయడం రాదనుకుంటా నీకు. సో ఆ రాడికి టోపీ వేయడానికి ట్రై చేసావు, కానీ అన్నీ చుట్టూరా పడ్డాయి, కానీ 2-3 మాత్రం ఆ పోలికి తగిలాయి. బట్ నువ్వు వేస్తున్నంత సేపు ఆవిడ అనుకుంటోంది ఆల్రెడీ, దేవుడు దండం పెట్టుకుంటోంది. కంపల్సరీ మీరు వేస్తే పడిపోతే బాగుండు, నేను ఆడక్కర్లేదు అనుకుంది ఆవిడ. సో ఇప్పుడు ఆవిడ వల్ల కాలేదు కాబట్టి మీరు కనీసం ఒక్క టోపీ అయినా సరే ఆ పోల్ మీద నుంచోబెట్టాలి. రెడీ అమ్మా? ఓకే, రెడీ? 3, 2, 1, go! మెల్ల ఆలోచించేయమ్మా, మెల్లగే చూసుకో. ఓకే, ఒకటైతే వెళ్ళింది, బాయేసావు టోపీ. బట్ ఇంకోటి మాత్రం సెట్ అవ్వలేదు. ఆ ఒక్కటి సెట్ అవ్వలేదు కాబట్టి పాపం మీరు ఆడుతున్నప్పటి నుంచి ఆ అబ్బాయి చాలా ఎంకరేజ్మెంట్ ఇస్తున్నాడు. సో ఆ అబ్బాయిని ముందుకు పంపించండి అన్న. ఇక్కడ మీరు ఇటు రండి అమ్మా, క్లాప్స్ కొట్టండి అమ్మా అబ్బాయికి. వెరీ గుడ్. మీ పేరు? ప్రదీప్. చాలా అద్భుతమైన పేరు పెట్టినావు నువ్వు. మన పేరు కాదు నాన్న, నా పేరు అది. సో ఇక్కడ నుంచి జాగ్రత్తగా అలా విసురు. అంటే అక్కడి నుంచి ఈజీగా ఉంది, ఇక్కడి నుంచి కొంచెం కష్టం అనిపిస్తుంది. ఓకేనా? రెడీ? 3, 2, 1, go! boom, 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 చేస్తాడే. Clap, clap, come on. Thank you so much, ma. And all the best. Claps, come on. నిజంగా నీ పేరు ప్రదీపేనా?
వెళ్ళిపోయేటప్పుడు ఆధార్ కార్డు తీసుకురా. థ్యాంక్ యూ. అబ్బాయి డ్యాన్స్ చేయాలా? ఇవో ప్రదీప్ దానా ఒక మంచి పాటకి వీళ్ళిద్దరు డ్యాన్స్ చేస్తారు. వాళ్ళు ఎలా చేస్తారో చూసి మావాడు ఫాలో అవుతాడు. ఓకేనా? ఓకే, రెడీ, మ్యూజిక్. కొంచెం ముందు రండి మేలా. జాతరలో జీన్స్ వేసుకున్న బుట్ట బొమ్మల, రాత్రిలో సబ్బు రాసుకున్న చందమామల, ఇస్తరిలో పెట్టుకున్న ఆవకాయ గుమ్మల, ఎలాదిగా ఎవుర్ల వెన్నోమల, రావే చేద్దాం డాడియా, ఊగిపోతా ఇండియా, రావే చేద్దాం డాడియా. థ్యాంక్ యూ. ఓకే, చాలా ధైర్యంగా డ్యాన్స్ చేశారు వాళ్ళిద్దరూ. మామూలుగా బాగానే చేసేవాళ్ళు. ఈయన అద్భుతమైన డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ చూసాక కొంచెం జంకారు వాళ్ళు. మీరు చేసిన ఈ ప్రయత్నం సక్సెస్ఫుల్ అయినందుకు మీ చేతుల మీదుగా ప్రశాంత్ గారికి 20,000 రూపాయలు అందబోతున్నాయి. లక్ష్మీదేవి తలుపు తట్టింది, ఓ, 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 లక్ష్మీదేవి తలుపు తడితే సో ఇప్పుడు వీళ్ళ పరిస్థితి మీకు అర్థమైంది. అండ్ ఇలాగే ఇన్ ఫ్యూచర్ మీకు ఏదైనా అవకాశం వస్తే తప్పకుండా ముందుకు రండి. అండ్ వీళ్ళందరి తరఫున మీరు ఇలా ముందుకు రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ప్రశాంత్ గారి కాల్ ఆపరేషన్ కోసం ఏదైతే డబ్బులు అవసరం ఉందో అది దగ్గరగా ఆపరేషన్కి మనం ఇందాక అనుకున్నట్టు 70,000 దాటి అవుతున్నాయి. సో డాక్టర్ గారు వాళ్ళు చెప్పడం బట్టి 80,000 దాకా ఖర్చు అవుతుంది అంటున్నారు. సో 80,000 రూపాయల్లో మొదటి ప్రయత్నం ఆ పిల్లలు ముందుకు వచ్చి 20,000 రూపాయలు మనకు అందించారు. ఇంకా ప్రయత్నం చేద్దాం మనం. బట్ ఈ ఆపరేషన్ ముందు, ఈ యాక్సిడెంట్కి ముందు మీరు ఏ ఊర్లో ఉండేవాళ్ళు మీరండి? పెళ్లికి ముందు అయితే హైదరాబాద్లో ఉన్నాం సార్. 3 నెలల వరకు బాగానే ఉందండి. సార్కి వాళ్ళ ఆదివారం అయ్యి ఫామ్ హౌస్ కాడికి తీసుకెళ్లారండి. ఫామ్ హౌస్ కాడి ఏసీ పని చేయట్లేదని బైక్ ఇచ్చి పంపించి మెకానికర్ని తీసుకురామన్నది. అది తీసుకొచ్చేటప్పుడు ఫ్లైఓవర్ దిగుతుంటుంటే కింద నుంచి వచ్చి 10 టైర్ల లారీ వాడు, విజయనంద ట్రాన్స్పోర్ట్ వాడు కొట్టాడండి. కొడితే దీనిపైన ఫస్ట్ టైర్ కాడి నుంచి వెనకాల టైర్ల వరకు వెళ్ళే వరకు లారీ వాడు అయితే బ్రేక్ కొట్టలేదు. ఈ లోపు ఈడిసేసిందండి రోడ్ కేసు. ఇది ఇంత లెక్క మొత్తం ఫ్యాక్చర్ అయిపోయి కింద అసలు పని చేయలేదు సార్. అసలు అంజీరేటికి ఫోన్ చేయగానే వాళ్ళు వచ్చి నన్ను వేరే దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్లారు. 4 ఏళ్ళు కూడా ఆడుతున్నా కానీ ఆ డాక్టర్ గారు అన్నారు 48 గంటలు గడితేనే కానీ చెప్పలేమండి, అప్పటికైనా ఇక్కడ వరకు తీసేయవలసి ఉంటుందని చెప్పారండి. ఆయన వీళ్ళందరూ పట్టట్టి అదేంటి ఆ కుర్రోడికి అలా చేయడం ఏంటని ఆ నైట్కి ఉంచారండి. తెల్లారి సేమ్ టైంకి అవ్వకముందే మెడ్విన్లోకి షిఫ్ట్ చేసేసారండి. ఈ లోపు ఈ ఆపరేషన్ చేసిన డాక్టర్ బ్లడ్ ఎక్కిస్తే బ్లడ్లో కాముర్లు వచ్చినాయి. అప్పుడు నేను వెళ్ళిపోయి లంచ్ చేయాలండి. మంచి ఆకలి మీద వెళ్తుండగా ఈలోపు ఇలా జరిగితే నరకం అంటే ప్రత్యేకించి హాస్పిటల్లో చూశాను సార్. చాలా నరకమండి. ఈ ఆర్థోపెడిక్ ఆపరేషన్ చేసిన దానికి కూడా ఫస్ట్ హాస్పిటల్లో చేసిన దానికి సెట్ అవ్వలేదండి. అసలు చాలా ఇబ్బంది పడి
మొత్తం అంతా నేనైతే అప్పుడున్న పరిస్థితిలో కూడా అప్పుడు అసలు ఏం తీయించాలన్నా కూడా తీయించుకోలేని పరిస్థితి అండి. మా సారు మొత్తం అంతా ఆయన పెట్టుకుని చేయించబట్టి ఇవ్వలేదు, ఇలా నిలబడి. అదే ఎన్ని సంవత్సరాలు అవుతుందండి జరిగి? ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 2009లో జరిగింది సార్, ఏప్రిల్ అండి. 7 ఏళ్ళ నుంచి రాడ్ అలాగే లోపల ఉంది. 7 ఏళ్ళ నుంచి అలాగే ఉంది సార్. డాక్టర్లు ఎన్నాళ్ళు ఉంచాలని, ఎన్నాళ్ళలో తీసేయాలని చెప్పారు? 2 ఇయర్స్ పైనుంచి తర్వాత ఎప్పుడైనా తీయించుకోవచ్చు అన్నారు. ప్రతి సంవత్సరానికి ఒకసారి అలా కింద ఇన్ఫెక్షన్ ఏదో నీళ్ళు పొక్కులాగా వచ్చి ఇన్ఫెక్షన్ అవడం, అది మొత్తం తొందరగా అయితే వచ్చేసిది కానీ తగ్గటం మట్టికి చాలా నరకం చూపించేది. సో 2 ఏళ్లలో తీయాల్సిన రాడ్ని ఇప్పటికి 7 ఏళ్ళు పూర్తవుతోంది. అండ్ ఇంకా రాడ్ లోపల ఉండడం వల్ల ఇన్ఫెక్షన్ ఫామ్ అయ్యి ఇప్పుడు కాలే మొత్తం ప్రమాదంలోకి వెళ్తోంది. సో ఆ కాలుకి ఇంకే ప్రాబ్లం వచ్చినా వాళ్ళకి ఒక ఆధారం పోతుంది, తను పని చేయలేకపోతాడు, ఇప్పటికే పని చేయలేకపోతున్నాడు. సో ఆ ఇల్లు గడవాలి అంటే తను మళ్ళీ పనికి వెళ్ళాలి, అందుకు ఆపరేషన్ జరగాలి. సో ఏదైతే ఆ ఆపరేషన్ కోసం మనం ఇందా నుంచి ప్రయత్నిస్తున్నామో ఈసారి ఇంకో ప్రయత్నం చేద్దాం, మరో 20,000 సంపాదిద్దాం. అండ్ ఈసారి ప్రయత్నం చేయడానికి మీలోంచి ఎవరు ముందుకు వస్తున్నారు? ఓకే, సో మరో ప్రయత్నం చేయడానికి ఈ నలుగురు ముందుకు వచ్చారు. మీ అందరి తరఫునే వచ్చారు వీళ్ళంతా. అండ్ చాలా మంది చేతులు ఎత్తారు, ముందు దాకా నడుచుకుంటూ వచ్చారు. వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. మీరు ఒక అడుగైనా ముందుకు వేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఈ ప్రయత్నం కనుక సక్సెస్ఫుల్ చేస్తే మీరు మరో 20,000 రూపాయలు వాళ్ళకి అందుతాయి. రెడీ? సో రెండో ప్రయత్నం చేయడానికి నలుగురు ముందుకు వచ్చారు. అండ్ మీ నలుగురు ఒక సింపుల్ గేమ్ ఆడతారు. అక్కడి నుంచి ఉన్న బాల్స్ని సగం కోసేసిన పైప్ మొక్కలు ఉన్నాయే వాటి ద్వారా, అంటే ఆ గొట్టాల ద్వారా ఆ బాల్ పాస్ చేసుకుంటూ తీసుకెళ్ళి ఇక్కడున్న ఈ బొచ్చులో వేస్తారు. ఓకే అమ్మా? మీ నలుగురు నుంచున్నా కూడా 5వ ప్లేస్ ఖాళీగా ఉంటుంది. సో మొదటి వాళ్ళు బాల్ స్టార్ట్ చేసిన తర్వాత రెండో వాళ్ళు తీసుకోగానే మొదటి నుంచిన వాళ్ళు 5వ ప్లేస్కి వచ్చి 4వ వాళ్ళ దగ్గర నుంచి తీసుకుని అందులో వేస్తారు. సో రాశి ఫలాలు ఎలా రాస్తున్నాయో చూద్దాం. సో మీరు నలుగురు పొజిషన్ నుంచడమా? ఏ పూటైనా ఏ చోటైనా నిలవని పాయానం సాగాలి. రెడీ? 3, 2, 1 గో. జగడం చేసేస్తాం, రగడ 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 తుందేస్తాం, ఎగుడు దిగుడు గగనం మేమేరా పిడుగులం. మరల మరల జననం రానీరా, మరల మరల మరణం మింగేస్తాం, భగల భగల గరడం మా పిలుపే ఢమరుకం. మా ఊపిరి నిప్పుల ఉప్పెన, మా ఊహలు కత్తుల వంతెన, మా దెబ్బకు దిక్కులు పిక్కటిల్లిపోయే రంపం పంపం. జగడ జగడ జగడం చేసేస్తాం, రగడ రగడ రగడం దున్నేస్తాం, ఎగుడు దిగుడు గగనం మేమేరా పిడుగులం. మరల మరల జననం రానీరా, మరల మరల మరణం మింగేస్తాం, భుగల భగల గరడం మా పిలుపే ఢమరుకం. ఆడేదే బలపు నర్తనం, ఆడేదే చిలిపి కీర్తనం, సై అంటే సై ఆటలు. మా వెనకే ఉంది ఈ తరం, మా శక్తే మాకు సాధనం, ఢీ అంటే ఢీ ఆటలు. నేడే రానీకు నేస్తము రేపే లేదు, నిన్నంటే నిండు సున్నరా రానే రాదు. ఏడేడు లోకాలతో నా పంచాటలాడాలి నాడే. తక తక ధిమి తక జను జగడ జగడ జగడం చేసేస్తాం, రగడ రగడ రగడం తుందేస్తాం, ఎగుడు దిగుడు గగనం మేమేరా పిడుగులం. మరణ మరణ జననం రానీరా, మరణ మరణ మరణం మింగేస్తాం, భుగల భగల గరడం ఢమరుకం. అమ్మో, అది తెలితే బద్దలు వేసిపోతే తెలుసా? 1 2 3 4 5 7 8 9 10 11 12. సో మినిమం కౌంట్ 10 ప్రతి ఆటలో. అండ్ మీరు 12 దాకా తీసుకెళ్లారు. అసలు ఎలా జరిగిందో ఎవరికి తెలియదు.
చాలా అద్భుతాలు చేశారు. అంటే ఇలా ఆడాలన్న విషయం నాకు కూడా తెలీదు. అది మీరు కన్ఫ్యూజ్ అయ్యారా, మమ్మల్ని కన్ఫ్యూజ్ చేశారా మాకు తెలియదు. కానీ అప్పుడప్పుడు 5, 4, 3 మారిపోతూ ఉన్నారు. చివరికి ఏంటో బాల్ మాత్రం అందులో ఉంటుంది. అది ఎలా జరుగుతుందో తెలియట్లేదు నాకు. అప్పుడప్పుడు మర్చిపోతున్నారు. ఇలా ఆడాలి అని మీరు చెప్పినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ మీ నలుగురికి. ఇలా ఆడినట్టు ఎవరికి చెప్పకండి, సీక్రెట్, ఓకే? ఎవ్వరికి తెలియకూడదు. అండ్ మీరు చేసిన ఈ ప్రయత్నంతో ప్రశాంత్ గారికి మరో 20,000 రూపాయలు అందబోతున్నాయి. వెల్ డన్. లక్ష్మీదేవి తలుపు తట్టింది. లక్ష్మీదేవి తలుపు తడితే అంతా శుభమే. లక్ష్మీదేవి తలుపు తడితే. సో మీ చేతుల మీదుగా మీరు అందించిన 20,000తో ఇప్పుడు మొత్తం ఆయన దగ్గరికి 40,000 రూపాయలు అందాయి. నేను ఇంకా ప్రయత్నించాలి. అండ్ దాంతో ఆపరేషన్ జరుగుతుంది. ఆపరేషన్ తర్వాత ఆయన మళ్ళీ పనికి వెళ్ళగలుగుతారు, పని చేయగలుగుతారు, పిల్లల్ని తన భార్యని బాగా చూసుకోగలుగుతారు. సో మంచి పని చేయడానికి మీరు అందరూ ముందుకు వచ్చారు. మీ పేరమ్మా? భూమిక సార్. ఏం చేస్తుంటావు? సెకండ్ ఇయర్ చదువుతున్నాను. ఫస్ట్ టైమా? సెకండ్ ఇయర్. సెకండ్ టైమా? ఫస్ట్ టైమే. ఫస్ట్ టైమేనా? ఓకే ఓకే. మీరు? దేవిక అండి, ఇంటర్ ఫస్ట్ ఇయర్. సేమేగా? అవునండి. ఓకే, కాన్ఫిడెంట్గా చెప్పారు ఆవిడ. వైతరణి, ఇంటర్ సెకండ్ ఇయర్. ఓకే. నీలిమా, డిగ్రీ కంప్లీట్ అయిపోయింది. అయిపోయింది. తోస్తారమ్మా కాలేజ్ నుంచి. నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటే? బ్యూటిషియన్ కోర్స్ నేర్చుకుందాం అనుకుంటున్నాను. నేర్చుకుందాం అనుకుంటారు. వెరీ గుడ్. మీ వంతు పని మీరు పూర్తి చేశారు. మీ బాధ్యత. మా న్యాయ నిర్ణేతలు వాళ్ళ కోరిక మేరకు అరే అస్మాన్ డాన్సే డైలాగ్ చెప్పిద్దాం. డైలాగ్ అద్దరిపోవాలి. దా మైలరా, ఇటు నుంచే స్టార్ట్ చేస్తుందా? పెద్ద ఆవిడ మీరే రండి, చెప్పమ్మా. వీరశంకర్ రెడ్డి. ఆర్ఆర్. వీరశంకర్ రెడ్డి. వీరశంకర్ రెడ్డి. మొక్కే కదా అని పీకేస్తే. మొక్కే కదా అని పీకేస్తే పేక్ కోస్తా, పేక్ కోస్తా. కోస్తా కృష్ణ అలా కాదమ్మా, పీక కోస్తా. పీక కోస్తా. ఓకే, ఆవిడ వంతు డైలాగ్ ఆవిడ చెప్పేసింది. నెక్స్ట్. ఎప్పుడు వచ్చామని కాదన్నయ్య. ఎప్పుడు వచ్చామని కాదన్నయ్య. బుల్లెట్ దిగిందా లేదా? బుల్లెట్ దిగిందా లేదా? బాగా చెప్పింది. క్లాప్స్, కమ్ ఆన్. నెక్స్ట్ పేషెంట్, సారీ పార్టిసిపెంట్. ఏంటమ్మా టాస్ చేసుకుంటారు ఇద్దరు ఎవరు రావాలని? చెప్పు, నీ డైలాగ్ ఏంటి? ఫ్లూటు జింక ముందు ఊదు, దేవిక ముందు కాదు. ఆవిడెవరు? ఓ మీరా? సారీ సారీ. ఓకే ఓకే, నేను ఎవరెవరి దగ్గర ఫ్లూట్ ఉందా అని ఎత్తుకుంటున్నాను నేను. ఓకే, ఎస్ చెప్పమ్మా. రెడీ. కొన్ని కొన్ని కటౌట్లు చూసి నమ్మేయాలి డూడ్. కరెక్టే డూడ్, నమ్మేయాలి డూడ్. థ్యాంక్ యూ సో మచ్ నలుగురికి. ప్రశాంత్ గారు, లెగ్ ఆపరేషన్ గురించి మనం మాట్లాడుతున్నాం. వీటికంటే ముందు అమ్మ మీ పేరు? రంగన్. ఓకే, మీకు ప్రశాంత్ గారు ఎక్కడ పరిచయం? అక్కడ ఇంటికాడ పని చేసుకొని ఉన్న కాడ పరిచయం అయ్యారండి. ఏ ఊరమ్మా? మాది ఒంటరి జర్మండి. అక్కడ కార్ డ్రైవర్ చేస్తుండగా అక్కడ పరిచయం అయ్యారండి. ఓకే. ఇంటికాడ చెప్పినా కానీ ఒప్పుకోలేదని ఇంకా హైదరాబాద్ వెళ్ళిపోయామండి. ఎందుకు ఒప్పుకోలేదమ్మా? క్యాస్ట్ ఇయర్ అనేసి ఒప్పుకోలేదండి. ఇదేలే తరతరాల చరితం, జ్వలించే జీవితాల కథనం. ఇదేలే తరతరాల చరితం, జ్వలించే జీవితాల. అది తర్వాత హైదరాబాద్ వెళ్ళిపోయిన తర్వాత 3 నెలల తర్వాత బాగానే ఉన్నామండి. అక్కడ బాగానే చూసుకుంటేవారండి. అక్కడ ఉండగా యాక్సిడెంట్ అయిందండి. అక్కడ నుంచి వచ్చేసామండి. వచ్చేసిన తర్వాత ఇంకెక్కడే ఉన్నామండి ఊర్లో అలా ఉండగా కూడా వెళ్ళేవారండి వారికి. మనిషి పశువుగా మారితే, కసిగా శిశువుని కుమ్మితే, అభము శుభము ఎరుగని వలపులు ఓడిపోయే. అలా ఉండ కూడా వెళ్ళేవారండి. మమ్మల్ని చూసేవారండి. పిల్లల కట్టాలి ఏం లోటు లేకుండా చేసేవారండి.
ఇప్పుడైతే అసలు వెళ్ళబోతున్నారండి ఎక్కడికి. 2 రోజులు వెళ్ళేవారండి, తర్వాత ఇంట్లోనే పడుకుంటేవారండి. నేను ఇంకా పనిలోకి వెళ్ళి పిల్లల్ని వదిలేసి వెళ్ళేదాన్ని అండి. వెళ్ళి మా ఇంటికాడ పని చేసుకొని వెళ్ళేదాన్ని అండి. అలాగే రాడ్లు తీయించలేనేమో అనుకున్నానండి నేను. అలాగే జీతాలు పోగురు వల్ల మీ దొరక వల్ల ఇలాగ వచ్చామండి. సో ఇంట్లో వాళ్ళు మళ్ళీ మిమ్మల్ని కలవడానికి ప్రయత్నించారమ్మా? లేదండి. సో పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అవుతుంది మీకు? 7 సంవత్సరాలు అవుతుంది. సో అంటే పెళ్ళికి ఒప్పుకోలేదు, అసలు యాక్సిడెంట్ అయిందని తెలిసిందా వాళ్ళకి? తెలుసండి. ఓకే. సో అప్పటి నుంచి ఇప్పుడు ఆయన పనిలోకి వెళ్ళలేకపోతున్నారు కాబట్టి మీరు వెళ్తున్నారమ్మా పని? అవునండి, నేను వెళ్తున్నానండి. మీరు పనిలోకి వెళ్తే ఎంత వస్తుందమ్మా రోజుకి? రోజుకి 150 రూపాయలు వస్తాయండి. ఎన్ని గంటలు పని చేస్తారమ్మా? పొద్దున్న 9ంటికి వెళ్ళి 1 గంటకల్లా రావాలండి. తర్వాత కానీ ఇంటికాడికి వచ్చి పిల్లల్ని గట్ట చూసుకుంటానండి. ప్రశాంత్ గారు, ఇప్పుడు ఆపరేషన్ జరిగింది అండ్ అతి త్వరలో ఆపరేషన్ జరిగేలా మనందరం ప్రయత్నిద్దాం తప్పకుండా. ఒకవేళ ఆపరేషన్ అయిపోతే అంటే ఏ పని చేద్దాం అనుకుంటారు మీరు కాలు బాగైన దగ్గర నుంచి? ఆపరేషన్ అయిపోతే దేవుడి వల్ల ఈ రాడ్లు తీసేసిన తర్వాత కొంతకాలం ఆ కాలుకే కాకుండా ఈ పుండుకి కూడా రెస్ట్ ఉండాలంటున్నారు సార్. అవును. ఇంటికాడే ఏదన్నా చిన్న బడ్డీ లాంటిది ఏమన్నా పెట్టుకుని అక్కడ రెస్ట్ కింద ఉంటుంది అన్నట్టుగా చూస్తున్నాను సార్. సో ఆపరేషన్ జరిగిన తర్వాత తప్పకుండా దానికి ఒక సమయం కేటాయించాలండి. దానికి డాక్టర్ చెప్పిన మందులు వాడాలి మీరు, అండ్ అలాగే దానికి సమయం ఇస్తేనే అది తొందరగా బాగుపడుతుంది. ఎస్, సో మీరు అన్నట్టు చిన్నపాటి వ్యాపారం అది తగ్గే అన్ని రోజులైనా కొన్ని నెలల పాటు అది చేసుకుంటే ఇంకెక్కువ ఆదాయం వచ్చే పనికి మీరు వెళ్ళగలుగుతారు. అవును సార్. సో డాక్టర్లు చెప్పినట్టు అండ్ అలాగే ప్రశాంత్ గారు చెప్పినట్టు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆపరేషన్ చాలా తప్పనిసరి. ఆపరేషన్ వరకు మనందరం కలిసి ప్రయత్నిస్తాం. అండ్ దాని తర్వాత కూడా తను అది తగ్గేంత వరకు బయటికి వెళ్ళి పని చేసుకునేంత వరకు వాళ్ళకంటూ కొంచెం ఆదాయం కావాలి, తనకి, తన భార్యకి, తన 3 పిల్లల్ని చూసుకోవడానికి. సో దానికి కూడా ఎవరైనా ముందుకు వచ్చి సహకారం అందిద్దాం అనుకుంటే తప్పకుండా అందించవచ్చు. హెల్ప్ లైన్ నెంబర్స్ మీ టీవీ స్క్రీన్ మీద ఉన్నాయి. ఎందుకంటే మీరు చేసే ఒక కాల్ వాళ్ళ జీవితాన్నే మార్చబోతుంది అండ్ వాళ్ళకంటూ ఒక మంచి లైఫ్ వస్తుంది. సో ఇప్పుడు మరో చివరి ప్రయత్నం మనం చేయాలి. ఆ ఆపరేషన్కి కావాల్సిన మిగిలిన 40,000 రూపాయలు ఇంకా కావాలి ఆపరేషన్కి. సో ఆ చివరి ప్రయత్నం చేయడానికి ఎవరు ముందుకు వస్తున్నారు? ఓకే, సో ఇప్పుడు మీరు ఒక అద్భుతమైనది చేయబోతున్నారు. చాలా ఈజీ. స్వచ్ఛ భారత్ అంటే తెలుసు కదా మీకు, శుభ్రత పరిశుభ్రత. మీరు ఒకే విధంలో ఇక్కడున్న స్టేజ్ అంతా క్లీన్ చేస్తారు. దాంతోపాటు ఒక్కొక్క బాల్ని ఆ వెనకాల చీపురుతో తోసుకుంటూ తీసుకొచ్చి జిగ్జాగ్ ఆర్డర్లో ఈ ఖాళీ బొచ్చులో వేస్తారు. ఓకే, అలా మీరు ఇక్కడి నుంచి 5 బాళ్ళు అవతల బొచ్చులోకి షిఫ్ట్ చేయాలి. రెడీ? 3, 2, 1 గో.
1 టైమ్ ఆఫ్. వాళ్ళకి వెనక ఏం జరుగుతుందో ఏమీ తెలియని అమాయకులు పాపం. అయినా సరే జాగ్రత్తగా ఈడ్చుకుంటూ వచ్చి 5 బాల్ మినిమం వేయమని చెప్పాను. సో ఇటు సైడ్ 3 పడ్డాయి అండ్ ఇటు సైడ్ కూడా కరెక్ట్ టైం అయిపోయే టైంకి ఆ 3వది పడ్డంతో ఇద్దరు కలిసి 6 బాల్స్ని ట్రాన్స్ఫర్ చేశారు. వెల్ డన్, వెల్ ప్లేడ్. సో కొంచెం కష్టమైన టాస్క్ కాబట్టి, ఎందుకంటే ఆ అమౌంట్ని మీరు అంత కష్టపడి గెలిచారు. మీ ఇద్దరి చేతుల మీదుగా ప్రశాంత్కి ఆ ఆపరేషన్ కావాల్సిన మిగిలిన 40,000 రూపాయలు మీ చేతుల మీదుగానే ఇస్తారు. లక్ష్మీదేవి తలుపు తట్టింది. మీ పేరు? నా పేరు తేజ. తేజ, ఏం చదువుతున్నామా? 10th క్లాస్. 10th క్లాస్ చదువుతున్నాం. ఓకే, అండ్ మీ పేరు? శ్రీనివాస్. మీరేం చదువుతున్నారు? 10th క్లాస్. సేమ్ స్కూల్ ఇద్దరు? ఎక్కడ మీ స్కూల్? భాష్యం. ఎక్కడుంది? రైల్వే స్టేషన్. ఇలా అంటే వెనకాల ఉంది అనుకున్నాను. బాగా చదువుతారా మీరు? చదువుతాను. చదువుతాను. అదే నేను కూడా అదే చెప్పాను ఇంట్లో. నువ్వు కూడా బాగా చదువుతానా? బాగా చదువుతాను. ఆహా. సోషల్లో ఫస్ట్ చాప్టర్ పేరేంటి? కష్టం కదండి. ప్రభాస్ లేటెస్ట్ సినిమా పేరేంటి? బాహుబలి. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఇందా డాన్స్లు అయిపోయి, డైలాగులు అయిపోయి, అన్నీ అయిపోయాయి కాబట్టి పద్యం చెప్తారు. పాపం 10th క్లాస్ చదువుతున్నారు కాబట్టి ఓ పద్యం చెప్తారు. ఓకే, ఇవి బాగా గుర్తున్నావు. పద్యం చెప్పేసి తొందరగా ఫాస్ట్గా. మేడిపండి చూడు మేలమై ఉండును, చెప్పు. పొట్టవైపు చూడు పురుగులుండు, పిరిగివాణి మదిలో బింకమెలాగురా, విశ్వదాభిరామ వినురవేమ. భయ్యా ఈ లాగు ప్యాంటు ఏంటవి అంటే ఏంటి అర్థం? మా తెలుసు అని అడిగి చెప్తాను. 2-3 సంవత్సరాలు అడిగి చెప్పే నాకు. ఈయన చూడు ఎలాంటి చెప్తా, అద్దరిపోతుంది. నువ్వు చెప్తాను. సురుచిర తారక కుసుమ శోభి నభోంగన భూమి గాలమన్గరూపు సూత్రధారి జతనంబున దిక్పతి కోటి ముందటన్ సరసముగా నటింపగా నిశాసతి. కావాలా? ఎనీ డౌట్స్? బాగా చెప్పాడు. చాలా మంచి మీనింగ్ ఉంది అందులో. యాక్చువల్లీ నేను కూడా చదివినప్పుడు ఇది నేను చూశాను. ఇది నాకు బాగా గుర్తు. పక్కవాడి పేపర్లో చూసి రాస్తున్నప్పుడు నాకు ఇది బాగా గుర్తుంది. ఇది బాగా కష్టంగా ఉండేది. ఇంకెప్పుడు పద్యాల గురించి అడగను నేను. థ్యాంక్ యూ సో మచ్. సో ఇక్కడితో మనం అనుకున్నట్టు ఆయన ఆపరేషన్కి కావాల్సిన 80,000 రూపాయలు మీ అందరి సహకారంతో లక్ష్మీదేవి తలుపు తట్టింది కార్యక్రమం ద్వారా ఇప్పుడు ప్రశాంత్ గారికి అందాయి. అండ్ ఆయనకి అతి త్వరలో ఆపరేషన్ జరగబోతోంది. మళ్ళీ ఆయన నడవగలుగుతారు. థ్యాంక్ యూ మీ అందరికీ. ముందుగా లక్ష్మీదేవి తలుపు తట్టిన ప్రోగ్రాం ద్వారా ఎంత గొప్ప మేలు జరుగుతుందని నేను అనుకోలేదండి. ఇలాగ ఆపరేషన్ విషయంలో ఎంత గొప్ప మేలు జరుగుతుందని జీ తెలుగు ఈ ప్రోగ్రాం ద్వారా చేసి ప్రదీప్ గారికి వీళ్ళందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను థ్యాంక్స్ చెప్తున్నా అండి. అది థ్యాంక్స్ చెప్పినా కానీ సరిపోయేంతటిది కాదండి. ఒక లాలన ఒక దీవెన సడి చేయవాయద మాటున తీయని ప్రియ భావన చిగురు. సో ఎంతో ధైర్యంగా ఇప్పటివరకు ముందుకు వచ్చారు. అండ్ అలాగే ఇక ముందు కూడా తన కష్టపడి పని చేయడానికి సిద్ధపడ్డారు. తన కాలు అతి త్వరలో బాగుపడబోతోంది. అండ్ ప్రశాంత్ మళ్ళీ అందరిలాగే పని చేయడానికి ముందుకు వెళ్తారు, పనికి వెళ్తారు, పిల్లల్ని బాగా చూసుకుంటారు. అది తగ్గే లోపల ఆపరేషన్ అయ్యాక దానికోసం కూడా ఇంకెవరైనా సహాయం అందిద్దాం అనుకున్నా చాలా మంచిది. వాళ్ళందరూ ముందుకు రావచ్చు అండ్ హెల్ప్ లైన్ నెంబర్స్ కూడా కాల్ చేయొచ్చు. ప్రేమే మానవత్వం, ప్రేమే దైవతత్వం, జీవించేటి దారే ఇది.
ఇలాగే మరో కుటుంబంలో ఆ చిరునవ్వులు తీసుకురావడానికి మనందరం కలిసి మళ్ళీ ప్రయత్నిద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్.